International Lab Facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో తమ పోరాటానికి సంబంధించి కీలక విజువల్స్ని ఉక్రెయిన్ సైన్యం విడుదల చేసింది. ఆ యుద్ధంలో రష్యాకి మద్దతుగా ఉత్తర కొరియా సైన్యం కూడా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో నార్త్ కొరియా సైనికులు భారీగా చనిపోవడమో లేదంటే తీవ్రంగా గాయపడడమో జరుగుతుందని, ఆ సంఖ్య బయటకు రాకుండా పుతిన్ సైన్యం వారి ముఖాల్ని కాల్చేస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవలే ప్రకటించారు. తాజాగా దాన్ని రుజువు చేసేలా ఉక్రెయిన్ సైన్యం ఓ వీడియోని విడుదల చేసింది. ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లని ఎదుర్కోలేక కిమ్ జవాన్లు పరుగులు పెట్టినట్టుగా అందులో ఉంది. రష్యాలోని కుర్స్క్ సరిహద్దు ప్రాంతాల్లో మోహరించిన ఉత్తర కొరియా సైన్యాన్ని ఉక్రెయిన్ డ్రోన్లు వేటాడాయి. గత 3 రోజుల్లో ఈ డ్రోన్లు 77 మంది కొరియన్ సైనికుల్ని చంపేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై అటు రష్యా కానీ నార్త్ కొరియా కానీ ఎట్లాంటి ప్రకటన విడుదల చేయలేదు.